1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరల్లో రోజుకో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా వాటి ప్రభావం అనేది బంగారం వెండి పైన పడటం మనం రోజు చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు కూడా బంగారం ధరలు ఎంత పెరుగుతున్నాయి, ఎంత తగ్గుతున్నాయి, మరి స్థిరంగా కొనసాగుతున్నాయి అనేది తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది ధరలు తగ్గుతున్నటువంటి క్రమంలో, పెరుగుతున్నటువంటి టైంలో ఏంటంటే ప్రతిరోజు గోల్డ్ రేట్స్ కోసము వెయిట్ చేస్తున్నారు. ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ఈరోజు కొనుక్కోవచ్చా లేదా అనేది. మరి యుద్ధం శాంతించడము, మళ్ళీ జలసంధి ఓపెన్ అయిపోయి మళ్ళీ క్లోజ్ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి యుద్ధం కూడా మళ్ళీ రావచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. గత 10 రోజులుగా అంటే హైదరాబాద్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 1 గ్రాము జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 23వ తారీఖు వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. జూన్ 14వ తారీఖు చూడండి, 24 క్యారెట్లు 14,908 రూపాయలు ఉంటే 22 క్యారెట్స్ 13,665 ఉంది. ఇంకా 15వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్లు గ్రామ్ కి 245 రూపాయలు పెరిగి 15,153లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 225 రూపాయలు పెరిగి 13,890లో ఉంది. ఇంకా 16వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం తగ్గడం చూస్తున్నాము. గ్రామ్ కి 16 రూపాయలు తగ్గి 15,137లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 15 రూపాయలు తగ్గి 13,875 చేరుకుంది. ఇంకా 17వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 27 రూపాయలు తగ్గి 15,110లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 25 రూపాయలు తగ్గి 13,850లో ఉంది. ఇంకా 18వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. గ్రామ్ కి 24 క్యారెట్స్ 159 రూపాయలు తగ్గి 14,951లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 145 రూపాయలు తగ్గి 13,705 చేరుకుంది. ఇంకా 19వ తారీఖు వచ్చేటప్పటికి భారీగా తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్ కి 365 రూపాయలు తగ్గి 14,586లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 335 రూపాయలు తగ్గి 13,370 చేరుకుంది. ఇంకా 20వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్వల్పంగా పెరిగింది. ఎందుకంటే అన్నాను కదా, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 20వ తారీఖు చూసుకుంటే 22 రూపాయలు పెరిగి గ్రామ్ కి 14,608 ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 20 రూపాయలు పెరిగి 13,390లో ఉంది. ఇంకా 21వ తారీఖు చూసుకుంటే ధరలు ఎటువంటి మార్పు లేదు. 24 క్యారెట్స్ 14,608లో ఉంటే 22 క్యారెట్స్ 13,390లో ఉంది. ఇంకా 22వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్ కి 190 రూపాయలు పెరిగి 14,798లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 175 రూపాయలు పెరిగి 13,565 చేరుకుంది. ఇంకా 23వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ 207 రూపాయలు తగ్గి 14,591లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 90 రూపాయలు తగ్గి 13,375లో ఉంది. ఎనలిస్టులు చెప్పేది ఏంటంటే ధరలు అయితే తగ్గుతున్నాయి, కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్తున్నారు. కానీ చాలా మంది కొనుగోలుదారులకి ఒక డౌట్ ఏంటంటే తగ్గుతున్నాయి కదా, ఇంకా తగ్గుతుందేమో, వెయిట్ చేద్దామని చూడడం అయితే జరుగుతుంది. కానీ ఇంకా వెయిట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఈ టైంలో అయితే కొనుక్కోండి, మళ్ళీ సడన్ గా పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో హైదరాబాద్ కి సంబంధించి మరి బంగారం ధరలో చూసుకుంటే స్వల్పంగా తగ్గుముఖం అయితే కనబడుతుంది. మళ్ళీ కొంచెం అక్కడక్కడ పెరగడం అయితే చూస్తున్నాము. మరి బంగారం అయితే ఇలా ఉంది. మరి బంగారంతో పోటీగా వెండి కూడా, బంగారం పెరిగినప్పుడు వెండి కూడా పెరగడం చూసాము, తగ్గినప్పుడు వెండి తగ్గడం చూసాము, బంగారం తగ్గినప్పుడు వెండి పెరగడం కూడా మనం చూసాము. ఒక్కసారి మనం వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. సో ఇక వెండి గురించి మాట్లాడుకుంటే జూన్ 14 నుంచి 23వ తారీఖు వరకు 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ ఎలా ఉంది చూద్దాం. 14వ తారీఖు చూడండి, 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000. ఇంకా 15వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం పెరగడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలోకి 10,000 పెరిగి 2,80,000లకు వచ్చింది. ఇంకా 16వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్వల్పంగా తగ్గడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలోకి 5,000 తగ్గి 2,75,000లో ఉంది. ఇంకా 17వ తారీఖు వచ్చేటప్పటికి అదే రేటు కొనసాగుతుంది. 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో 2,75,000. ఇంకా 18వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్వల్పంగా తగ్గింది. 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి 5,000 తగ్గి
70,000. ఇంకా 19వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ భారీగా తగ్గడం చూస్తున్నాము. 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలోకి 15,000 తగ్గి 2,55,000 అయితే వచ్చేసింది. ఇంకా 20 తారీఖు కూడా అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. ఇంకా 21 తారీఖు కూడా అదే ధర ఉంది. 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. ఇంకా 22 తారీఖు కూడా అంటే ఈ 19, 20, 21, 22 తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. అంటే ఈ 4 రోజులు ఎటువంటి మార్పు లేదు. ఇంకా 23వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, కిలోకి 5,000 తగ్గి మళ్ళీ 2,50,000 అయితే రావడం చూస్తున్నాం. ఏదేమైనా వెండి ధర కూడా మార్పులు కనబడుతున్నాయి. జూన్ 14వ తారీఖున చూసుకుంటే కేజీ వెండి 2,70,000 ఉంటే 23వ తారీఖు వచ్చేటప్పటికి 2,50,000 అయితే రావడం జరుగుతుంది. అంటే ఏది ఏమైనా గత 10 రోజులుగా చూసుకుంటే మనకి 20,000 తేడా అయితే కనిపిస్తుంది. సో బంగారం తగ్గుతున్నప్పుడు వెండి కూడా తగ్గడం అయితే చూస్తున్నాం. మరి ముందు వెండికి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. మరి పారిశ్రామిక రంగంలో కూడా వెండికి డిమాండ్ తగ్గడంతో సో వెండి ధర కూడా తగ్గడం చూస్తున్నాం. మరి ఏది ఏమైనా ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుందో లేదంటే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. మరి బంగారం వెండి కొనాలనుకునే వాళ్ళకి ఇది మాత్రం సరైన సమయం అని చెప్పేసి అనలిస్టులు చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు ధరలు అయితే ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏది ధరలు మనం మాట్లాడుకున్నామో టీసీఎస్, జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి ఎగ్జాక్ట్ రేట్స్ కావాలంటే లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్ కి వెళ్ళి సంప్రదించవచ్చు. విత్ జిఎస్టీ, హాల్ మార్క్ ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తలు చూసుకొని కొనుక్కోవాలని చెప్పేసి గోల్డ్ మర్చెంట్స్ కూడా చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి మరి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.